హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. అంటే నెక్స్ట్ డే సైక్లోన్ అని చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్‌లో. సో, యాక్చువల్‌గా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంత ముందు వరకు కూడా సండే వరకు కూడా బాగానే ఉండింది క్లైమేట్. అంటే మబ్బుగాను ఆహ్, వర్షం వచ్చే ముందు ఉండే మబ్బులాగే ఉండింది గానీ, గాలి లేదు, వాన లేదు. అంతా బానే ఉండింది. సైక్లోన్ అన్నారు గానీ, ఇక్కడ వరకు ఏమి ఉండదేమో అనుకున్నాను. కానీ నెక్స్ట్ డే మండే మార్నింగ్ నుంచి అసలు అంటే అర్ధరాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయేమో తెలీదు కానీ, సో, పొద్దున్న లేచేసరికైతే క్లైమేట్ అయితే అలా చల్లగాను లైట్‌గా వాన అయితే పడుతూ ఉందనమాట. మరి హెవీగా కాదు గానీ, ఆ మండే ఫస్ట్ డే మాత్రం అలా నార్మల్‌గానే పడ్డాయి. సో, ఇంకిక్కడ ఏంటంటే యాక్చువల్‌గా నార్మల్‌గా మాకైతే ఇంకా ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదనమాట స్కూల్ నుంచి. సో, హాలిడే అన్నట్టుగా. కాకపోతే వీళ్ళు లేచి అన్నీ టిఫిన్ తినేసి, రెడీ అయిపోయి, స్నానం చేసి కరెక్ట్‌గా లోతగడు యూనిఫార్మ్ యేసుకుంటుంటే మెసేజొచ్చింది ఫోన్‌కి. సో, ఈ సైక్లోన్ వల్ల ఆ రోజు హాలిడే ఇచ్చారని చెప్పేసి మెసేజొచ్చిందనమాట. అర్రే! ఇంకా సరే హాలిడేనా అని చెప్పి ఇంకా డ్రెస్ చేంజ్ చేపిచ్చేసి ఇంక కూర్చున్నారనమాట. కూర్చొని ఇంక అన్నీ అయిపోయినాయి. యాక్చువల్‌గా ఎప్పుడు 8:30 కల్లా మొత్తం టిఫిను అన్నీ అయిపోతాయి కదా! పాలొక్కటి మాత్రం స్కూల్‌కి వెళ్ళే ముందు తాగుతారనమాట. ఇంకా స్నాక్స్ బాక్సులు కూడా ఇంకా సర్దకుండా అలాగే వదిలేసాను. సో, పాలు ఎలాగో కలిపేసాను. వాటర్ బాటిల్స్ కూడా పెట్టేసాను కదా! సో, ఈ రోజంతా వాటరే తాగండిరా అని చెప్పాననమాట. ఇంకా బాక్సెస్ అన్నీ ఖాళీగా ఉన్నాయి కదా! మళ్ళీ తీసి అలాగే గిన్నెల బాస్కెట్‌లో ఏసేసాననమాట. ఇంకా పాలు తాగేయమని చెప్పాను ఎలాగో. ఎందుకంటే ఆ రోజని కాదు. ఇంకా స్కూల్ అనేసరికి పొద్దున్నే లెగుస్తారు. అన్నీ ఫాస్ట్‌గా అయిపోతాయి. టైం ప్రకారం తినేస్తారు. టిఫిను, పాలు తాగేసి స్కూల్‌కెళ్ళిపోతారు కదా! సో, ఇంకా మళ్ళీ ఎందుకు లేట్ అయితే ఆకలేస్తదని చెప్పి ఇంక పాలు తాగేయమని చెప్పాను. ఇంక ఇక్కడ ఇది హాలిడే అని చెప్పాను కదా! సో, అందుకే ఇంకా డ్రాయింగ్ ఏయడం స్టార్ట్ చేసిందనమాట. ఈ బుక్ ఏంటంటే ముందు రోజు అక్కడ చుట్టాలింటికెళ్ళాం కదా! బయటికెళ్ళాం అన్నా కదా! సో, అక్కడ అలిగి తెచ్చుకుందనమాట. ఏదో డ్రాయింగ్ మాస్టర్ లాగా ఈవిడ గారు. ఆ బుక్‌లో ఏస్తుంది. ఇంట్లో బోలెడన్ని ఉంటాయి. అయినా అందులోనే తెచ్చుకొని ఏసుకున్నదనమాట. అయి కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి బొమ్మలు. అది. ఇది లోతా? ఇందులో నుంచి ఎంత వచ్చినాయి బటర్ఫ్లైస్. అయి బటర్‌ఫ్లైసా? ఇందులోంచి లోత ఏమేసింది? నేనేమో కైట్ పట్టుకున్నాను. మోచితేమో ఫుట్బాల్ ఆడుతుంది. ఇంకా స్టార్ బెలూన్ పట్టుకుంది. సరే. అదే అనుకోని బయట క్యాలెండర్స్ ఉన్నాయి ఇక్కడ. అది వీటిలో ఏది మీకు ఏది నచ్చిందో చెప్పండి. ఇప్పుడు దాన్ని కట్ చేసి కుట్లేసేస్తాను. ఇది ఒకటి. పింక్ 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 అన్ని చూడండి రా. ఇది ఒకటి, బ్లాక్ ఒకటి, ఇదేమో బ్లూ అంటే ఇదేమో ఇది. ఏది బాగుంది? ఇప్పుడు ఏది వేసుకోమంటారా? పింక్ ఇష్టం, నీకు బ్లూ ఇష్టం. ఇది వేసుకుంటే వీడు ఫీల్ అవుతాడు. తేజ్ గడేమో బ్లూ చేసుకోమన్నాడు. లోతమేమో పింక్ వేసుకోమంది. ఇది వేసుకుంటే ఈడు ఫీల్ అవుతాడు, ఇది వేసుకుంటే ఈడు ఫీల్ అవుతాడు. సో ఇది వేసుకుందాం. మనకి ఎప్పుడు బ్లాక్ ఇష్టం కదా. ఫస్ట్ ఇది వేసుకుంటానే. సారీ, మరి ఇద్దరు ఒకటే చూస్ చేయాలి. రెండు చూస్ చేస్తే ఇప్పుడు నువ్వు ఇది వేసుకుంటే అన్ని ఫీల్ అవుతాడు కదా. ఇవి స్టిచెస్ వేసుకుని రేపు వేసుకుంటాను. ఓకేనా? సరే, రేపు ఈవినింగ్ అది, మళ్ళీ ఎల్లుండి ఈవినింగ్ ఇది. ఓకే, అట్లా. ఈ రోజు మరి ఇది వేసుకుంటే ఇప్పుడు మార్నింగ్ మీకు హాలిడేనే కదా, స్కూల్ లేదు కదా. ఓకే, ఈ బ్లాక్ బాగుంటది. నాకు చాలా ఇష్టం. బ్లాక్ చూడగానే ముందే వేసుకోవాలని కొనుక్కున్నాను రా బాబా, మొన్న వెళ్ళాను కదా. ఇది ఎంత పొడి ఉందో చూద్దాం ఆగు. మళ్ళీ స్టిచ్ చేసేసుకుంటే మళ్ళీ సాటర్డేనే వెళ్ళాను. ఇంత ఫోల్డ్ చేసేసి స్టిచెస్ వేసేసుకోవాలి. వేసుకున్నాక ఎలా ఉందో చూపిస్తాను. బాగుంది. ఇది వేసేసుకున్నా ఫోల్డ్ చేసి లోపలెట్టే మళ్ళీ ఏదో ఊరికే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పి అడిగాను. వాడొకటి ఇదొకటి సెలెక్ట్ చేశారనమాట. దెబ్బకి అప్పుడు బుద్ధి లేక అడిగానురా దేవుడా, అనవసరంగా నోరు మూసుకుని నాకు నచ్చింది వేసుకోవాల్సిందే అనిపించింది. ఇంకా ఎలాగో నాకు నచ్చిందే వేసుకున్నానులేండి. ఫస్ట్ అయితే బ్లాక్ నచ్చుతుంది. ఇంకా ముందు ఇంకా స్నానం చేయకముందు ఏంటంటే ఆ రోజు యాక్చువల్‌గా అవి ముందు రోజు కదా, సాటర్డే తీసుకొచ్చాను కదా. ఇంకా స్టిచెస్ వేసేసుకుందాం. ఈరోజు ఎలాగో హాలిడేనే కదా, పిల్లలకి కూడా హాలిడే ఇచ్చేసారు కదా. అంటే సండే అయితే బయటకెళ్ళాం కదా, ఇంకా ఆ రోజు ఏం చేయలేదు. సో, అందుకే ఇంకెలాగో ఫస్ట్ అయితే ఇది వేసుకుందాం అని చెప్పేసి
ముందు దీనికి స్టిచెస్ ఏసేస్తున్నాను అనమాట. స్టిచెస్ ప్లస్ ఏంటది కింద కొంచెం పొడుగైతే ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నాను. అలా వేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒకసారి వేసేసుకుని వాష్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కుట్టాలంటే బద్ధకం వేస్తదనమాట. ఏముందిలే ఒకసారి ఏసేసుకున్నాం కదా! ఏం పర్లేదు మళ్ళీ ఏం కుడతానులే బానే ఉందిలే అన్నట్టుగా అదొక ఫీలింగు. కాకపోతే ఏంటంటే నైటీలు ఖచ్చితంగా డబుల్ స్టిచెసే ఏసుకోవాలి. వాళ్ళు వేసే స్టిచెస్ ఏమి అంత గట్టిగా అయితే ఉండవనమాట. సో, అందుకే ఎందుకు బద్ధకించకుండా కొంచెం ముందు అదొక్క నైటీ స్నానం చేశాక అదేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఇంక అదొక్క నైటీ దాన్ని కుట్టేసేసి ఫాస్ట్‌గా ఇంకా రెడీ అయిపోయాననమాట. ఇంకా స్నానం చేసుకున్నాక ఇంకా పూజ చేసేసుకొని ఇంక వంట స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ లోతని దండం పెట్టుకోవే నువ్వు కూడా అంటే మరి అటు తిరిగి దండం పెట్టుకుంది. దేనికి పెట్టుకుందో నాకైతే అర్థం కాలేదు. ఇంక తేజ్‌గాడైతే వెనకాల నువ్వు వచ్చి దండం పెట్టుకోరా అంటే అక్కడి నుంచే దండం పెట్టుకుంటున్నాడనమాట. వాడికంత బద్ధకం మళ్ళీ. ఇంకా నేను టిఫిన్ తినేసిన తర్వాత టిఫిన్ అయ్యేసరికి 10:30 అట్లా అయ్యింది. ఇంకా వాళ్ళైతే స్కూల్‌కెళ్ళలేదు కదా! అన్నీ పొద్దున్నే అయిపోయినాయి. టిఫిన్ తినేయడం అన్నీ అయిపోయినాయి కదా! యాక్చువల్‌గా 10:30 ఆ టైంకి ఏంటంటే స్కూల్‌లో స్నాక్స్ బ్రేక్ అనమాట. ఫస్ట్ స్నాక్స్ బ్రేకు. సో, ఆ టైంకి స్నాక్స్ తింటారు. పొద్దున్నే తినేసి ఎళ్తారు కాబట్టి ఆకలేస్తుంది. ఇంకా ఇంట్లోనే ఉన్నారు కదా! ఇంకా ఆ రోజుకి మరి పొద్దున్నే అన్నీ అయిపోయినాయని చెప్పేసి ఇంకా స్నాక్స్ ఏం కావాలిరా అని అడిగితే ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకం అనమాట. ఇద్దరికీ ఏసిచ్చింది నచ్చలేదు. మళ్ళీ నాడికది, దీనికి ఇది అన్నట్టుగా చెప్తే మార్చి మార్చి చెప్పేసరికి అన్ని డబ్బాలు తీయాల్సొస్తుంది. ఎందులో ఏం పెట్టానో నాకైతే గుర్తులేక. అదన్నమాట. ఇంకా వేసేసి ఫస్ట్ అయితే వాళ్ళకిచ్చేసి ముందు ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసుకున్నాననమాట. ఇంకెలాగో చెప్పాను గదా! ముందు రోజే కొన్ని హోమ్ వర్క్స్ అయితే చేయలేదు అనేసి అవి కూడా పెండింగ్ ఉన్నాయని చేపిచ్చేసాను. లేకపోతే ఖాళీగానో లేదంటే ఇంట్లో ఉన్నారంటే ఎక్కువ టైం ఉన్నారంటే మాత్రం టీవీ అడుగుతారు. అస్తమాను చూడ్డానికి అడుగుతారనమాట అది. ఇంకా సైక్లోను, వర్షాలని చెప్పాను కదా! సో, వాన ఫస్ట్ డే మాత్రం వాన అంత ఎక్కువ రాలేదు కానీ గాలి మాత్రం విపరీతంగా గాలేసిందనమాట. కర్టెన్ ఎన్ని సార్లేసినా ఎగిరిపోవడం, అన్ని చలిగాలేసాడు. అసలే వింటర్ సీజన్ అందులోనూ ఇలా వర్షాలకి ఇంకా చల్లగా ఉండిందనమాట. అది. గాలేసేసేది. అందుకే తలుపులు వేసేసాను. ఇక్కడ లైటింగ్ కనిపించట్లే. ఓన్లీ కిటికీ ఒక్కటి ఓపెన్ చేసి దానికి కూడా అక్కడ అది పెట్టుకున్నాననమాట. స్టాపర్ లేకపోతే కిటికీ కొట్టేసుకుంటది. కొట్టుకొని పెట్టేసి కిటికీ ఓపెన్ చేసి పెట్టేసి నైటీలకి స్టిచెస్ ఏసేసుకుంటున్నాను. ఇంకా ఇది 4 తెచ్చాను కదా! సో, ఆల్రెడీ ఒకటి ఏసేసుకున్నాను. ఇంకా 3 ఉన్నాయన్నమాట. సో, అది. ఇంకా ఆ రోజే మండే కదా! ఇంకా ముందు ఇప్పుడు 2 డేస్ బ్యాకే బిగ్ బాస్కెట్‌లో ఇవి గ్రాసరీస్ ఆర్డర్ పెట్టా అనమాట. నేను యాక్చువల్‌గా రావేమో అనుకున్నా. యాక్చువల్‌గా డెలివరీ ఆ రోజని ఉండింది గానీ, బట్ వర్షం పడుతుంది కదా! సో, మేబీ డెలివరీ చేయరేమో అనుకున్నా గానీ, ఆ వర్షంలో కూడా వచ్చిందనమాట. డెలివరీ చేశారు. సో, అందులో ఇవి మ్యూస్లీ తెప్పించాననమాట. ఇంతకు ముందు ఒకసారి చూపిచ్చాను కదా! నేను తిన్ అదే బ్రేక్‌ఫాస్ట్‌లో గానీ, ఈవినింగ్ టైమ్ గానీ తింటానని చెప్పేసి. సో, అది తెప్పించా. అది బై వన్ గెట్ వన్ ఆఫర్. ఇక్కడ ఇది ఏం చేస్తుందో సైలెంట్‌గా ఉందని చూసేసరికి అద్దంలో ఏదో డాన్స్ ప్రాక్టీస్ చేసేస్తుంది. దీన్ని ఏడిపిద్దామని నేనొస్తే మా ఇద్దరికీ తెలియకుండా మా తేజ్ గాడు వీడియో తీసి ఇది నువ్వు డిలీట్ చేయకు ఇది పెట్టు, ఇది పెట్టు అని అన్నాడనమాట. అందుకే పాపం వాడినెందుకు డిసప్పాయింట్ చేయాలని చెప్పి యాడ్ చేసి పెట్టాను. అదన్నమాట. ఇంకా యాక్చువల్‌గా హాలిడే కదా! చక్కగా మేము లంచ్ చేసిన తర్వాత పడుకున్నాం అనమాట. అందుకే అలా ఉన్నాయి మా ఫేసెస్. ఇక్కడ కిత్తిత్తులు అట్టుకోరు. తిత్తురా? కిత్తిత్తులు అట్టుకోరు. అప్పుడు తిరగాలంటారు నేర్చాను. సరే, ఎత్తాలే. దూరంకి వెళ్తే. నేను చేస్తాను, చెయ్యి. కాయో కాయో కా కాయో కా కాయో లేవు. లఘు లఘు లేకమ్మా మాట్లాడరా ఏం చేస్తున్నా? కిత్తిత్తులు రేయ్, వదిలి షర్ట్ వదిలేడు బక్కడు. వదిలే. పాప్కార్న్ కావాలా వద్దా? నో పాప్కార్న్. ఆ రోజు మాత్రం లంచ్ చేసిన తర్వాత కాదు, లంచ్‌కి ముందే నిద్రొచ్చేసింది. ఎందుకంటే పొద్దున్నే లెగుస్తాం కదా! పిల్లలు కూడా ఇంట్లో ఉండేసరికి నాకు కూడా నిద్రలాగా ఐ మీన్
పడుకోవాలనిపించిందనమాట. అందుకే ఇంకా ముగ్గురం పడుకున్నాం. పిల్లలు ఎలాగో పొద్దున్నే లెగుస్తారు. అదే స్కూల్లో ఉండుంటే ఒక తర్వాత ఒకటి ఏదో ఒకటి ఉంటది. పీరియడ్ ఉంటది. లేదంటే ఆడుకుంటారు. అలా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇంట్లోనే ఉండేసరికి నేనేమో టీవీ పెట్టాను. ఇంకా ఎక్కువ సేపయితే పెట్టను కదా! ఒక 1 అవర్, 1 ½ అవర్ చూసుకుంటారు అంతే. సో, ఖాళీగా ఉండేసరికి వాళ్ళకి కూడా నిద్రొచ్చేసి లంచ్‌కి ముందే పడుకుని లేచి అప్పుడు 2:00 ఏమో లంచ్ చేసుకొని బయటకొచ్చేసరికి అందుకే అలా ఉన్నాయన్నమాట మా ఫేసెస్. ఇంక ఈవినింగ్ స్నాక్స్ టైమ్ అనమాట. చల్లగా ఉంది. వేడి వేడిగా ఏం కావాలా ఏమున్నాయని చూస్తే ఇంకా పాప్‌కార్న్ అయితే అడిగారు. అది చేసిస్తున్నానిక్కడ. కానీ చేసేంత దాకా తింటూనే ఉన్నారు. నన్ను ఎనకాలే పడుతూ. అది కాలిపోతాది కాలిపోతాం జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠ జాలిన ఉత్తర వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉత్సర జగదిత గంగా తబసుకమానే జానే తబసుకమాచి జమాహే జాయే తబజయ దాతా జనగణ మంగళ భారత జయ హే భారత భాగ్య సత్య చాబలా మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఇప్పుడు టైం ఎంత అయిందిరా అని అడిగాను. తేజ్ గారిని అడిగాను, లోహితని అడిగాను గుర్తులేదు గానీ అంతే 4:15 ఎంతో అయిందనమాట. సో, దానికి ఆ టైం చూస్తే అమ్మ మేము లాస్ట్ పీరియడ్‌లో ఏంటి ఏదో అంటదబ్బా! స్కూల్ లీవింగ్ టైమో ఏదో అంటది. లాస్ట్ బెల్ కొడతారు కదా! సో, అప్పుడు అలాగా జనగణమన పాడతారంట. సో, అది పాడేశారు. ఇది స్టార్ట్ చేసింది ఇంకా వీడు కూడా అందుకున్నాడనమాట. ఇద్దరు ఇంక జనగణమన పాడేసి ఇంక ఇంటికొచ్చేసారన్నట్టు స్నాక్స్ తింటున్నారంట అలాగా. ఏదో గుర్తొచ్చినాయి. ఇంకా ఆ రోజు స్కూల్ లేదు కదా! అందుకని ఇంటి దగ్గర అలా పాడి నాకినిపించారనమాట. ఇంకా అది వాళ్ళకది ఇచ్చేసిన తర్వాత నేను టీ పెట్టేసుకున్నాను. ఇంకా షుగర్ అది కొంచెం తక్కువ ఉండిందనేసి ఇంకా దాంట్లోకి తీసి పెట్టుకుంటున్నాననమాట. రేయ్ రేపు కూడా హాలిడే రా. చేస్తారు. గ్రేట్ డేనా? ఆహా మీ టీచర్ బర్త్డేనా? ఎల్గా టీచరా ఈవీఎస్ టీచరా? ఎల్గా మ్యామా? ఎల్గా మ్యామ్ జ్యోతి మ్యామ్ బర్త్డేనా? ఫోన్ చేసి విష్ చేయి. ఇప్పుడు రేపు కూడా హాలిడే. ఫుల్గా పడుకోవచ్చు అయితే హ్యాపీగా. పొద్దున్నే లేవక్కర్లేదు నేను కూడా కదా. ఇంకా తర్వాత ఈవినింగ్ కాసేపటికి మళ్ళీ స్కూల్ నుంచి మెసేజ్ వచ్చిందనమాట. నెక్స్ట్ డే కూడా హాలిడే అని చెప్పేసి ఇంకా అందుకే వాళ్ళకి పట్టరానంత సంతోషం. ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా! సో, 6 లోపు తినేద్దామని చెప్పి ఆ రోజు వచ్చిందన్నా కదా! సో, సరే టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇది వేసుకున్నాను. పర్వాలేదు బాగానే ఉంది. వితౌట్ షుగర్ అయినా కానీ పర్వాలేదు తినొచ్చు అనమాట. సో, దెన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.